అందరికీ నమస్కారం అండి. ప్రియమైన తెలుగు సినీ ప్రేమికులారా, స్వాగతం. మా గోదావరి కెరటాలు ఛానల్కి మరొకసారి మీ అందరికీ స్వాగత సుమాంజలి తెలియజేస్తూ, ఇది మనసున ముద్ర వేసిన సినిమాలకి సంబంధించిన ప్రత్యేక కథానిక. ఈరోజు మనం విన్నవో చూసేవో కాదు, మనసుతో అనుభవించే ఒక గాథ. ప్రేమకు పరాకాష్ట, త్యాగానికి తలమానికం, ఆత్మల పునర్జన్మను ప్రతిబింబించిన అనిర్వచనీయ చిత్రం. మరి 1964 సంవత్సరంలో విడుదలైనటువంటి ఈ చిత్రం మూగ మనసులు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి, జమున గారు నటించినటువంటి ఈ చిత్రం ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో ఒక శాశ్వత ప్రేమ కథగా నిలిచిపోయింది. ఇప్పుడు మనం ఈ అపూర్వ గాథను పూర్తిగా పాటలతో సహా విభాగాల వారీగా తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రేమ గాథ ఓ మౌన హృదయాల కలయిక, ఓ త్యాగ గాథ, ఓ పునర్జన్మ ప్రేమ కథ. ఒకసారి చూస్తే జీవితాంతం గుర్తుండిపోయే చిత్రం మూగ మనసులు. పరిచయం. మూగ మనసులు 1964లో విడుదలైన ఒక క్లాసిక్ తెలుగు ప్రేమ కథ. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మరియు సావిత్రి మరియు జమున ప్రధాన పాత్రలో నటించారు. కేవి మహాదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రం పునర్జన్మ నేపథ్యంలో రూపొందించిన తొలి తెలుగు సినిమాలలో ఒకటి. రాధ ఓ పెద్ద జమీందారీ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమెకు అన్నీ ఉంది, అనగా సకల అంటే ఈ లోకంలో ఉండాల్సినటువంటి అన్నీ, అంటే ధనం, గౌరవం, విద్య. కానీ ఆమె వయసులోనూ ఒంటరితనం ఉంది. ఆమె చుట్టూ ఉండే జనం తాను పుట్టిన సంపదను ప్రేమిస్తారు, కానీ తనని కాదు. అంటే ఈ లోక మర్యాద అది. గోపి అనగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు అనాథ, గ్రామానికి చెందిన ఓ సాధారణ బోట్ మ్యాన్. అంటే పల్లెటూరులో ఈ బోట్లు, అంటే అటు నుంచి ఇటు గోదావరి దాటడానికి బోట్లు అనేవి ఉపయోగిస్తారు. ఆయన ఒక బోట్ మ్యాన్. అతనికి సంపద లేదు, కానీ హృదయంలో విశాలత ఉంది. ప్రతి ఉదయం నదిలో బోటు నడిపే పని చేస్తాడు. తన చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన అతను, తను పెరిగిన ఊరే తన ప్రపంచం. అతని మనసు మౌనంగా ఉన్న అది ప్రేమతో నిండినది. కథ ప్రారంభంలో కొత్తగా పెళ్ళైన జంట గోపి అనగా అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు రాధ అనగా సావిత్రి గారు తమ హనీమూన్ కోసం గోదావరి నదీ తీరానికి వస్తారు. అక్కడ గోపికి కొన్ని ప్రదేశాలు చూసినప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆయనకు తన గత జన్మ గుర్తుకు వస్తుంది మరియు కథ పునర్జన్మ నేపథ్యంతో ముందుకు సాగుతుంది. గత జన్మలో గోపి ఒక అనాథ బోట్ మ్యాన్. ఆయన రోజు జమీందారు కుమార్తె రాధను గోదావరి నదిలో బోటులో తీసుకువెళ్తాడు. రాధ గోపిపై సానుభూతి కలిగి ఉంటుంది మరియు గోపి ఆమెను గౌరవంగా చూస్తాడు. గౌరి, జమున అనే ఒక గొర్రెల కాపరి అమ్మాయి గోపిని ప్రేమిస్తుంది. కానీ గోపి తన మనసులో రాధను మాత్రమే ఉంచుకుంటాడు. రాధ మేనత్త రమాదేవి అంటే సూర్యకాంతం మరియు ఆమె సోదరుడు రాజేంద్ర అంటే నాగభూషణం గారు రాధను రాంబాబు అనగా పద్మనాభం అనే ధనవంతుడితో వివాహం చేయాలని నిర్ణయిస్తాడు. రాధ గోపిని ప్రేమిస్తున్నప్పటికీ గోపి తన సామాజిక స్థితి కారణంగా ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. రాధ రాంబాబుతో వివాహం చేసుకుంటుంది, కానీ అతను త్వరలోనే మరణిస్తాడు. రాధ విధవగా తిరిగి వస్తుంది. గోపి రాధను ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు, కానీ గ్రామస్తులు వారి మధ్య సంబంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. రాజేంద్ర గౌరిని లైంగికంగా వేధించేందుకు ప్రయత్నిస్తాడు, కానీ గోపి ఆమెను రక్షిస్తాడు.
రాధ మరియు గోపి గ్రామస్తుల విమర్శలను తట్టుకోలేక నదిలో కలిసి పారిపోతారు. గౌరీ, గోపి మరియు రాధను రక్షించేందుకు రాజేంద్రతో ఒప్పందం చేస్తుంది. చివరికి గోపి మరియు రాధ గోదావరి నదిలో మునిగి మరణిస్తారు. మూగ మనసులు, గత జన్మ, ప్రేమ, త్యాగం, మౌనం, గాఢమైన భావనల ఊయల. సంభాషణల కన్నా ఎక్కువ వారి మధ్య అభిప్రాయాలు. రాధ గోపితో తొలిసారి బోట్లో ప్రయాణిస్తే వారి మధ్య మాటల కంటే మౌనమే ఎక్కువ. కానీ అదే మౌనం రెండు హృదయాలని దగ్గర చేసేది. ఆమె అతనికి నీరు పెట్టమంటుంది. అతను చేతులు వాల్చి నదిలో నీరు తీసిస్తాడు. ఆ సన్నివేశం ద్వారా ఇద్దరి మధ్య ఉన్న భిన్నత, ఆకర్షణ ఒకేసారి కనిపిస్తాయి. అప్పటి నుంచి ప్రతిరోజు రాధ తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా గోపితో ప్రయాణం చేస్తూ ఉంటుంది. గోపి తన గమ్యానికి చేరవేస్తుంటాడు, కానీ తన మనసు మాత్రం ఆపలేడు. తరచూ కలుసుకోవడం ప్రేమలా, స్నేహమా? ఒకరోజు రాధ గోపిని అడుగుతుంది, నువ్వు ఏం కలలు కన్నావు గోపి? అతను మృదువుగా నవ్వుతాడు. నాకెక్కడ కలలు ఉండాలి అక్క, బోటు నడిపే జీవితం అంది. కానీ ఆ నవ్వులో ప్రేమ కూడా ఉంటుంది. అది రాధ గమనిస్తుంది. ఆమె గోపిని గౌరవంగా చూస్తుంది, కానీ కాస్త కలతగొడుతుంది. తన తరగతికి అతను సరిపోతాడా? ఆ క్షణాల్లో ఈనాటి బంధం ఏనాటిదో అనే పాట ఈ సినిమాలో అద్భుతంగా పండిస్తుంది. గౌరీ ప్రేమ, తృప్తికరమైన త్యాగం. ఇతర పాత్ర గౌరీ అంటే జమున ఒక గొర్రెల కాపరి అమ్మాయి. ఆమె చాలా కాలంగా గోపిని ప్రేమిస్తూ ఉంటుంది. అతని మౌనం, నిజాయితీ, శ్రమ ఇవన్నీ ఆమెను ఆకర్షిస్తాయి. ఆమె స్వభావం ఉత్సాహంగా ఉంటుంది, కానీ గోపికి తన మనసు తెలియజేయలేరు. ఒకరోజు ఆమె ప్రేమను గోపికి తెలపడంతో అతను అవాక్కు అవుతాడు. కానీ తన హృదయంలో రాధ కోసం మాత్రమే అంటుంది. గౌరీ బాధపడుతుంది, కానీ తిరిగి ప్రేమలో ఉన్న వ్యక్తిని శాసించదు. ఇది ఆమె గొప్పతనం. వ్యతిరేకత. రాజేంద్ర కుట్రలో. రాజేంద్ర రాధ మేనమామ, ఒక ధనదోస్తు, దుర్మార్గుడు. అతనికి రాధకి ఉన్న సంపద కంటే ఇష్టం. అతనికి రాధ కంటే ఆమెకున్న సంపదే ఆయనకి చాలా ఇష్టం. అతను రాధను రాంబాబుతో పెళ్లి చేయాలనుకుంటాడు, కానీ రాంబాబు ఒక నీచుడు. గోపి సామాన్యుడు కావటం వల్ల అతన్ని చిన్నచూపుతో చూస్తారు. రాజేంద్ర అతనిపై అబద్ధపు కథలు చెప్పి ఊరంతా గందరగోళంలోకి నెట్టుతారు. ఊరి వాళ్ళు గోపి మరియు రాధ మధ్య సంబంధాన్ని అపవాదంగా ప్రచారం చేస్తారు. ఇది రాధని మానసికంగా విచారంలోకి నెట్టుతుంది. క్లైమాక్స్. త్యాగం, మరణం, మౌనం. ఒకరోజు గౌరీ తన ప్రేమను త్యాగంగా మార్చి రాజేంద్రకు తానే సంధానంగా వస్తుంది, గోపి మరియు రాధని రక్షించేందుకు. అయితే గోపి, రాధ ఈ సంకెళ్ల మధ్యలో జీవించలేరని నిర్ణయించుకుని ఒకరోజు నదిలోకి వెళతారు. తమ ప్రేమను భూమిపై మిగిలిపెట్టకుండా ఆ నీటిలో కలిపేస్తారు. ఇది ఆఖరి సన్నివేశం కాదు, ఇది ఒక కొత్త మొదలు. ప్రస్తుత కాలం, పునః సంగమం, ఓ మౌన ప్రేమ కథ మొదలైన చోటే ముగుస్తుంది. కొత్తగా పెళ్ళైన యువజంట గోపి, అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు రాధ అనగా సావిత్రి తన హనీమూన్ కోసం గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఊరికి వస్తారు. ఈ ప్రదేశం బయట వారికి సాధారణ పర్యాటక ప్రదేశంగా కనిపించవచ్చు, కానీ గోపి అడుగులు అక్కడికి పడగానే అతని హృదయం ఊగిసలాడుతుంది. అతని మనసు నిశ్శబ్దంగా ఏదో అనుభవిస్తోంది. గుర్తులేని జ్ఞాపకాలు అతనిలో కలత కలిగిస్తున్నాయి. ఆ ఊరిలోని బోటు, చెట్లు, నదీ తీరాలు. నిజంగా ఇది
నా తొలిసారి కాదేమో ఈ ప్రదేశానికి రావడం అని గోపి తన మనసులో అనుకుంటాడు. అతనికి కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ వస్తాయి. ఒక అమ్మాయి నవ్వుతున్న ముఖం, ఆ బోటు ప్రయాణం, నదిలో మునిగిపోతున్న 2 మనుషుల చేతులు. రాధ కూడా అదే అనుభూతిని ఎదుర్కొంటుంది. ఆమెకు కూడా ఇదే ప్రదేశంలో తనకు ఏదో తనది ఉన్నట్టుంటుంది. ఆమె గుండె దడదడలాడుతోంది. వారు కలిసి నదీ తీరంలో నడుచుకుంటూ పోతుంటారు. అదే సమయంలో ఒక వృద్ధ మహిళ, అంటే గౌరీ, అంటే ఒకప్పుడు జమున, రుద్రాలిగా ఒక శ్మశాన వాటికలో పూజా సామాగ్రితో కనిపిస్తోంది. ఆమె ముఖంలో అపారమైన నొప్పి, సమాధి మీద పూలు ఉంచుతోంది. ఆమె ఎదురు చూస్తున్నది ఎవరి కోసమో తెలుసా? అదే క్షణంలో గోపి మరియు రాధ ఇప్పుడు పునర్జన్మ పొందిన వాళ్ళు ఆమెను చూస్తారు. ఆమెను చూస్తూనే ఇద్దరికి స్పష్టంగా తెలియజేస్తోంది తాము గత జన్మలో గోపి మరియు రాధే అని. రాధ కన్నీళ్లతో చెబుతుంది, గోపి మనం తిరిగి వచ్చాం. అదే ప్రేమ, అదే బంధం, అదే స్థలం. గోపి తన చిటికెన వేళ్లతో సమాధిపై వేలాడుతున్న పూలను చూటిగా చూసి ఆ పూలను గత జన్మలో గౌరీ వేసిందనే భావన అతనిలో కలుగుతోంది. అతను ఆమెకు నమస్కరిస్తూ అంటాడు, గౌరీ, నీ ప్రేమ, నీ త్యాగమే మమ్మల్ని తిరిగి కలిపింది. ఇక్కడే కథ ముగుస్తుంది, కానీ ప్రేమ కాదు. చివరగా కథ ముగిసే సమయంలో నమ్మకంతో కూడిన అంగీకారం, ఇద్దరు ప్రేమికుల మనసులను పరస్పరంగా సరిపోయే పరిణామాన్ని చూపుతోంది. సినిమా చివరిలో రాధ తన కుటుంబానికి, తన వ్యక్తిగతానికి సంబంధించిన కొంత సమాధానంతో పలు నిర్ణయాలు తీసుకుంటుంది. చివరకు గోపి మరియు రాధ అనుకూలంగా ప్రేమను పొందుతారు. వారి వివాహం విజయవంతంగా జరుగుతుంది. మూగ మనసులు కథ, విభేదాలు, మనసులోని గంధాలతో కూడుకున్న ఒక చక్కని ప్రేమ గాథగా మనసులలో చిరకాలం నిలిచిపోయింది. ఒకప్పుడు నమ్మకంలోని భావాలు ఇప్పుడు ప్రేమతోనే మరింత దృఢంగా ఎదిగిపోతాయి. సినిమా చివరి సన్నివేశంలో ఇద్దరు హీరోయిన్లు ఒకరు సుఖవంతంగా తమ జీవితం కొనసాగించడానికి తన నిర్ణయాలను తీసుకుంటారు. కథ ముగిసింది. ఇదే మూగ మనసులు చిత్రంలోని కథ. దాని భావోద్వేగాలు మరియు మార్పు చర్చ. మీరు ఈ కథను మీరు ఈ కథను ఎలా అనుకుంటున్నారు? కామెంట్లలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మరియు మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరలా అనేక మంది మిత్రులకు పరిచయం చేయండి. థ్యాంక్ యూ. ఈ సినిమాలోని మరి పాటలు, అనేక అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. అవి ఎప్పటికీ కూడా అది గోల్డెన్ సాంగ్సే. ఆ మరుపురానటువంటి అనేక చిత్రాలు, అనేక పాటలు వీటిలో ఈ సినిమాకి ప్రధానంగా అవే మరి వండి తెచ్చాయని చెప్పవచ్చు ఒక రకంగా. ఆ పాటలు ప్రాముఖ్యంగా ఆ గ్రామ దృశ్యాలు, పచ్చని పొలాలు, ప్రకృతి అందాలు ఆ ప్రేమకు అందమైన పునాది వేసినట్లుగా అనిపించాయి. అనుకోకుండా మనసులు కలుసుకున్న గడియ. వెంకటేష్, లలితలు విహారయాత్రలో గ్రామాన్ని చేరినప్పుడు ప్రకృతి అందాలు, ఆనంద దృశ్యాలకు తగిన పాట. ఓహో 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 గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ
వగరుగా పొగరుంది, పొగరుకు తగ్గ బిరువుంది. వగరుగా పొగరుంది, పొగరుకు తగ్గ బిగువుంది. తీయగా సొగసుంది, సొగసును మించి మంచుంది. హోయ్ గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది. చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది. హోయ్. ఇప్పుడు ప్రేమకు మాటలు అవసరం లేదు. ఒక నవ్వు ఒక చూపు చాలు. ఈ పాటలో వారి మనసులు మాధుర్యం మనం వినిపించుకోబోతున్నాం. రాధ మరియు గోపి మధురమైన ప్రేమ గాథ శిఖరానికి చేరే భాగం. ఒకరికొకరు ప్రేమను ఒప్పుకున్న తర్వాత వచ్చే సన్నివేశం. హృదయాల మధ్య దూరాన్ని మర్చిపోయి ఒకరికొకరు మరింత దగ్గరయ్యారు. ఈ ప్రేమకు అర్థమైంది. మరి ఆ సన్నివేశానికి సంబంధించినటువంటి ఒక పాట. నా పాట నీ నోట పలకాల శిలక, నా పాట నీ నోట పలకాల శిలక, నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలు సిగ్గులొలకాల శిలక, నీ బుగ్గలు సిగ్గులొలకాల శిలక. పాటను పాడాల పడవనే నడపాల, పాటను పాడాల పడవనే నడపాల. నా నీడ చూసి నీవు కిలకిలా నవ్వాల, నా నీడ చూసి నీవు కిలకిలా నవ్వాల. పరవల్ల నురుగొల్ల గోదారి ఉరకాల, పరవల్ల నురుగొల్ల గోదారి ఉరకాల. నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలు సిగ్గులొలకాల శిలక, నీ బుగ్గలు నిగ్గులొలకాల శిలక. కన్నులు కలవాల ఎన్నెల్లు కాయాల, కన్నులు కలవాల ఎన్నెల్లు కాయాల. వెన్నెలకే మనమంటే కన్ను కుట్టాల, వెన్నెలకే మనమంటే కన్ను కుట్టాల. నీ పైట నా పడవ తెరచాప కావాలా. కన్నులు కలవాల వెన్నెల్లు కాయాల, కన్నులు కలవాల వెన్నెల్లు కాయాల. వెన్నెలకే మనమంటే కన్ను కుట్టాల, వెన్నెలకే మనమంటే కన్ను కుట్టాల. నీ పైట నా పడవ తెరచాప కావాలా. ఓ నీ పైట నా పడవ తెరచాప కావాల. నీ చూపే సుక్కనిగా దారి చూపాల, నీ చూపే సుక్కనిగా దారి చూపాల. నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలు సిగ్గులొలకాల శిలక, నీ బుగ్గలు సిగ్గులొలకాల శిలక. రాధ తన గుండెలో ఉన్నటువంటి మాటలు చెప్పకపోయినా ఆమె చూపుల్లో ఆ ప్రేమ ఆవిష్కృతం అవుతుంది. ఆ కళ్ళల లోతుల్లోనూ ఆ మౌనంలోనూ ప్రేమ మాట్లాడుతోంది. గౌతమ్ మరియు రాధల గత జన్మ ప్రేమ మెల్లగా వెలుగులోనికి వస్తున్న సందర్భాన రాధ మధురంగా ప్రేమను వ్యక్తపరుస్తుంది. తీయని భావోద్వేగ సన్నివేశానికి అనుకూలం. మరి ఈ పాట ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో,
ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ భాషలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ భాషలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో పూలదండలో దారం దాగుందని తెలుసును, పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా. పూలదండలో దారం దాగుందని తెలుసును, పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీళ్ళ వెనకాలో ఏముందో తెలుసునా. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ భాషలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో మనసు మూగదే గాని భాషుండది దానికి, చెవులుండే మనసుకి వినిపిస్తుందా ఇది. మనసు మూగదే గాని భాషుండది దానికి, చెవులుండే మనిషికి వినిపిస్తుందా ఇది. ఎద మీద ఎద పెట్టి సొదలన్నీ ఇనుకుని బతుకుని ఇంపుగా దిద్దుకో. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ భాషలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. ఇంతవరకు మరి మీ అందరి ఆదరాభిమానాలతో మరి గోదావరి కెరటాలు అనేటువంటి మా ఈ ఛానల్ని మరి అనేకమైనటువంటి అంటే పాత సినిమాలకు సంబంధించినటువంటి ప్రేమ కథలు, ప్రేమ గాథలు, వాటిలో ఉన్నటువంటి మాధుర్యం ప్రతిరోజు కూడా మీకు పెట్టడం జరుగుతుంది కనుక అందరూ మరి దయతో మా యొక్క ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అంత మాత్రమే కాకుండా అనేక మందికి ఫ్రెండ్స్కి మరి ఈ యొక్క ఛానల్ గురించి మరి చెప్తూ మరి ఛానల్ని మీరు అందరూ కూడా ఆదరించాలని మీ అందరికీ మరి నేనేమన్నా తప్పులు మరి తప్పుగా మరి చదివినా లేదు తప్పుగా వ్యక్తపరిచినా నన్ను క్షమించాలని మీ అందరికీ మరి ప్రేమపూర్వకంగా మరి అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ అనండాలి.